హలో హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అమ్మాయి గారు రుచులు. ఈరోజు నేను దోసకాయ పచ్చడి వెరైటీగా చూపించబోతున్నానండి. ఇలా చేస్తే పచ్చడి అనేది చాలా బాగా టేస్టీగా వస్తుందన్నమాట. దానికోసం అయితే నేను వీడియోలో చూపించినట్టుగా నువ్వులు తీసుకున్నానండి. సో నువ్వులు తీసుకొని దోరగా వేయించుకోవాలి. వేయించుకొని ఒక బౌల్లోకి తీసుకున్న తర్వాత అదే కడాయిలో 5-6 క్యాషూ నట్ కూడా తీసుకోవాలండి. క్యాషూ నట్ కూడా తీసుకొని దూరగా వేయించుకొని అవి కూడా సైడ్ పెట్టేయాలి. నెక్స్ట్ 1 స్పూన్ వరకు అయితే జీలకర్ర తీసుకున్నానండి. జీలకర్ర కూడా దూరగా వేయించుకొని ఒక బౌల్లోకి తీసుకోవాలి. నెక్స్ట్ అదే కడాయిలో నేనైతే గ్రీన్ చిల్లీ తీసుకున్నానండి. గ్రీన్ చిల్లీ కూడా నూనె వేసుకోవాలి. 1/2 టీ స్పూన్ వరకు ఆయిల్ వేసుకొని దూరగా వేయించుకోవాలి. సో వీడియోలో చూస్తున్నారు కదా, ఈ విధంగానైతే దూరగా వేయించుకొని వీటిని కూడా ఒక బౌల్లో సైడ్కి పెట్టేసుకోవాలి. ఆయిల్ వేసుకుంటే తొందరగా వేయించుకోవచ్చండి. సో ఆయిల్ వేస్తే తొందరగా వేగిపోతాయి అనమాట. అవి కూడా ఒక బౌల్లోకి తీసుకున్న తర్వాత నెక్స్ట్ నేనైతే వీడియోలో చూపించినట్టుగా ఒక 3 దోసకాయలు అయితే తీసుకున్నానండి. మీడియం సైజు ఉంటాయి. సో నేను వీడియోలో చూపించినట్టుగా పీల్ ఆఫ్ అయితే చేసుకోవాలి. ఈ విధంగా చేసుకోండి. వీడియో మొత్తం చూసిన తర్వాత మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ప్లీజ్ ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మీ ఫ్రెండ్స్, రిలేటివ్స్, ఫ్యామిలీ మెంబర్స్ ఎవరున్నా కూడా వీడియో అనేది షేర్ చేయండి. ఈ రెసిపీ అనేది చాలా బాగుంటుంది. ఒకసారి అయితే మీరు కూడా ట్రై చేసి చూడండి. సో నెక్స్ట్ నేనైతే దోసకాయలు కూడా పీలాప్ అయితే చేయడం అయిపోయిందండి. పీలాప్ చేసిన తర్వాత ఒకసారి అయితే నీట్గా కడుక్కోవాలన్నమాట. సో ఆ విధంగా కడిగిన తర్వాత దోసకాయని ఫస్ట్ మనం 2 ముక్కలుగా కట్ చేసుకొని అందులో 2 పీసెస్ చేసుకొని చిన్న చిన్న ముక్కలుగా అయితే కట్ చేసుకోవాలి. ఈ వీడియోలో చూపిస్తున్నాం కదా, ఈ విధంగా అయితే మనం కట్ చేసుకోవాలి. ఈ విధంగా కట్ చేసుకోవడం వల్ల యూజ్ ఏంటి అంటే మనం ఆయిల్లో కుక్ చేసేటప్పుడు తొందరగా ఉడికిపోతాయి అన్నమాట. అదే కడాయిలో నేను 1 స్పూన్ వరకు ఆయిల్ తీసుకొని దోసకాయ ముక్కలు అయితే వేసానండి. ఆ విధంగా వేసుకున్న తర్వాత దోసకాయ ముక్కలు ఆయిల్లో ఉడికించుకోవాలి. ఇలా కాకుండా కూడా వాటర్ మీద, స్టీమ్ మీద కూడా ఉడికించుకోవచ్చు. సో నేనైతే ఆయిల్లో ఉడికిస్తున్నాను. స్టీమ్ మీద ఉడికించినా కూడా దోసకాయ పచ్చడి అనేది బాగుంటుందండి టేస్ట్. సో ఈ విధంగా ఆయిల్లో ఉడికించుకున్న తర్వాత ఇందులోకి కాస్త పసుపు వేసుకొని ఉడికించుకోవాలి. మీడియం ఫ్లేమ్లో పెట్టి చేయాలండి, అడుగంటిపోతూ ఉంటాయి కదా. సో ఇవన్నీ ఒక మిక్సీ జార్లోకి అయితే తీసుకోవాలి. చూస్తున్నారు కదా, ఇవన్నీ మిక్సీ జార్లోకి తీసుకొని మనం వేయించుకు పెట్టుకున్నటువంటి నువ్వులు, క్యాషూ నట్ కూడా ఇందులో తీసుకొని వేసుకొని ఫస్ట్ వీటిని అయితే పేస్ట్ చేసుకోవాలన్నమాట వీటిని. సో ఇందులోకి కొద్దిగా 1 రెంబపాటు అయితే చింతపండు తీసుకొని పేస్ట్ అయితే చేసుకోవాలి. సో పేస్ట్ చేసుకుంటే మనకైతే ఈ విధంగా వస్తుందండి పచ్చడి అనేది. వేరొక జార్లోకి దోసకాయ ముక్కలు అయితే తీసుకొని నేనైతే వేరొక జార్ తీసుకొని ఇందులో మనం ఉడికించి పెట్టుకున్నటువంటి దోసకాయ ముక్కలు కూడా ఇందులో వేసుకోవాలి. ఇందులో వేసుకొని మిక్స్ అయితే పట్టుకోవాలి. ఈ విధంగా చేసి చూడండి, దోసకాయ పచ్చడి టేస్టీగా వస్తుందా రావట్లేదా అనేది మీకే తెలిసిపోతుంది అనమాట. చాలా బాగా వస్తుందండి టేస్టీగా. దీన్ని వేడివేడి అన్నంలో వేసుకొని కాస్త నెయ్యి వేసుకొని తింటే చాలా బాగుంటుంది. పిల్లలు, పెద్దలు ఎవరైనా తినొచ్చండి ఇది. సో దోసకాయ ముక్కలు వేసుకున్న తర్వాత మనం మిక్స్ చేసినటువంటి పేస్ట్ని కూడా, చిల్లీ పేస్ట్ని ఇందులో వేసుకోవాలి. మిక్స్ చేసిన తర్వాత ఈ మిశ్రమం మొత్తం ఈ విధంగా వస్తుందండి మనకి దోసకాయ పచ్చడి అనేది. రోట్లో కూడా చేసుకోవచ్చండి, రోటి పచ్చడి కూడా చేసుకోవచ్చు. సో నేను మిక్సీలో అయితే చేశాను. ఈ విధంగా చేస్తే మనకు పచ్చడి అనేది ఈ విధంగా వచ్చిందనమాట. వచ్చిన తర్వాత దీనికి మనం పోపు చేసుకోవాలి కదా, ఇది సైడ్కి పెట్టేసి వేరొక కడాయి తీసుకొని పోపుకు సరిపడా ఆయిల్ అయితే పోసుకోవాలి. ఈ వీడియో మొత్తం చూసిన తర్వాత ప్రాసెస్ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఆయిల్ అయితే పోసినాం కదా, ఆయిల్ పోసి పోపు గింజలు అయితే వేసుకోవాలి. పోపు వేడైన తర్వాత మనం మిక్స్ చేసి పెట్టుకున్నటువంటి దోసకాయ పచ్చడిలో ఇందులో కలుపుకుంటే మనకు కావాల్సినటువంటి దోసకాయ పచ్చడి అనేది రెడీ అయిపోతుంది. సో పోపు గింజలు వేడయ్యాక 3-4 వెల్లుల్లి అయితే కచ్చా దంచుకొని రోట్లో ఇందులో వేసేయాలి పోపులో. ఇవి కూడా ఆయిల్లో కాస్త వేగిన తర్వాత కరివేపాకు, కొత్తిమీర కూడా వేసుకోవాలి. ఈ విధంగా వేసుకున్న తర్వాత ఆయిల్లో బాగా అది కూడా
ఫ్రై అవ్వాలన్నమాట. సో కాస్త అలా కలుపుకొని కొద్దిగా పసుపు వేసుకుంటే కాస్త అలాసేపు ఫ్యూ మినిట్స్ వరకు ఉంచాలి. నెక్స్ట్ నేనైతే ఇంగువ కూడా యాడ్ చేశానండి. ఈ విధంగా వేసుకున్న తర్వాత ఫ్యూ మినిట్స్ వరకు అయితే మీడియం ఫ్లేమ్లో లేదా సిమ్లో పెట్టుకొని అలా ఫ్రై చేసుకోవాలి. ఇవన్నీ బాగా రోస్ట్ అయిపోవాలన్నమాట ఆయిల్లో. ఆ విధంగా అయితేనే మనకు దోసకాయ పచ్చడి తినేటప్పుడు పంటికి తగిలినప్పుడు కమ్మగా టేస్టీగా అనిపిస్తుంది అనమాట. సో ఈ విధంగా వేసుకున్నాం కదా. ఇప్పుడు కాస్త అలా ఫ్యూ మినిట్స్ ఉంచి ఎండుమిరపకాయలు కూడా వేసుకోవాలి. ఎండుమిరపకాయలు వేసుకున్న తర్వాత అవి బాగా కొద్దిగా రోస్ట్ అయిన తర్వాత సిమ్లో పెట్టేసి చేయాలన్నమాట ఈ ప్రాసెస్. కాస్త అలా అయిన తర్వాత మనం మిక్సీ పట్టుకున్నటువంటి దోసకాయ పచ్చడి ఉంది కదా, ఇందులో యాడ్ చేసుకోవాలి. సో ఇది మొత్తం యాడ్ చేసుకొని బాగా మిక్సింగ్ అయితే చేసుకోవాలి. లాస్ట్లోకి సాల్ట్ సరిపోయిందా లేదా చూసుకొని కొద్దిగా సాల్ట్ యాడ్ చేసుకుంటే సరిపోతుంది. మనకు కావాల్సినటువంటి దోసకాయ పచ్చడి అనేది చాలా టేస్ట్గా ఉంటుంది. ఒకసారి అయితే మీరు కూడా ఈ విధంగా ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుందండి. మనం ఇది చపాతీలోకి కూడా పెట్టుకొని తినొచ్చు, కావాలంటే దోశలోకి కూడా పెట్టుకొని తినొచ్చు. ఈ విధంగా చేసిన తర్వాత మనం కడాయి నుంచి వేరే బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసి సర్వింగ్ చేసుకుంటే మనకు కావాల్సినటువంటి దోసకాయ పచ్చడి అనేది రెడీ అయిపోతుంది. చూసారు కదా ఎంత బాగా వచ్చిందో పచ్చడి. టేస్ట్ కూడా మన చూడ్డానికి ఎంత బాగుందో టేస్ట్ కూడా అంత బాగుంటుంది అనమాట ఈ విధంగా చేస్తే పచ్చడి. ఒక్కసారి వేడన్నంలో నెయ్యి వేసుకొని తింటే చాలా బాగుంటుందండి. ఒకసారి అయితే మీరు కూడా ట్రై చేసి చూడండి. ఇది అండి ఈరోజు రెసిపీ. నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రెండ్స్, రిలేటివ్స్, నైబర్స్ ఎవరికైనా ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. నెక్స్ట్ వన్ పక్కన ఉన్నటువంటి బెల్ ఐకాన్ కూడా యాక్టివేషన్ చేసుకోండి. ఎప్పుడైతే నేను వీడియోస్ అప్లోడ్ చేస్తుంటానో మీరు వీడియోస్ అనేది మిస్ కాకుండా ఉంటారు. సో ఇది అండి ఈరోజు రెసిపీ. నచ్చిందనే అనుకుంటున్నాను. ప్లీజ్ లైక్ చేయండి. థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ.